Hi and hello my dear competitive aspirants. నిన్నటి మన క్లాస్లో మీకు ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో అది రేపటితో ముగుస్తుంది. సో ఏంటి ఆఫర్ అనేది నిన్న వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. కొత్తగా ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈరోజు రేపు శ్రీ ఆన్లైన్ క్లాసెస్లో 5 కోర్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ టేక్ ఎనీ కోర్స్ ద ప్రైస్ ఈజ్ ఓన్లీ 10 రూపీస్. కేవలం 10 రూపాయలకి మాత్రమే అర్థమెటిక్ లభిస్తుంది, కేవలం 10 రూపాయలకి మాత్రమే రీజనింగ్ లభిస్తుంది, కేవలం 10 రూపాయలకి మాత్రమే ఇన్సరేషన్ 2D అండ్ 3D. అలా ఒక 5 కోర్సులు ఉన్నాయి మన యాప్లో. సో ఏ కోర్స్ తీసుకున్నా కూడా జస్ట్ 10 రూపీస్ మాత్రమే. రీజన్ ఏంటి తెలుసుకోవాలి అంటే నిన్నటి వీడియో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈరోజు టైం వేస్ట్ చేయకుండా ఒక చిన్న టాపిక్, ఓకేనండి. సో బిఫోర్ దట్ I wish you all happy Independence Day. ఓకే, సో ఏంటి సార్ ఆ చిన్న టాపిక్ అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్గా రేసెస్, కాలం దూరం సంబంధించి పరుగు పందాలు అనే టాపిక్ ఉంది. ఆ టాపిక్ని ఎక్స్ వై జెడ్లు అనుకోకుండా, అంటే వేరియబుల్ ఎక్స్ తీసుకొని చేయకుండా, లేదా డిటిఎస్ ఫార్ములాలు, అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఆ ఫార్ములా అయ్యి లేకుండా ఓన్లీ విత్ రేషియోస్, నిష్పత్తులతో ఎలా చేయాలి అని ఒక మోడల్ ఉంది. అది కాకుండా ఇంకొక మోడల్ ఉంది, హెడ్ స్టార్ట్ అనే మోడల్. సో ఈ రెండు కాన్సెప్ట్సే చాలా చాలా చిన్న టాపిక్ అండి. ఇది ఎవరైనా కూడా 1-2 స్టెప్పుల్లో ఆన్సర్ చెప్పొచ్చు. సో ఆ చిన్న టాపిక్ని ఎలా చేయొచ్చు అనేది జస్ట్ ప్రాక్టీస్ కోసం ఒక 10 to 12 క్వశ్చన్స్ ఈరోజు చూద్దాం. రిమైనింగ్ పార్ట్ రేపటి క్లాస్లో చెప్తాను. సో టోటల్ 25 క్వశ్చన్స్ టేకెన్ ఫ్రమ్ ఆర్ఎస్ అగర్వాల్, న్యూ ఆర్ఎస్ అగర్వాల్లో 25 క్వశ్చన్ల ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అవే క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు అనంటే మనకి ఎగ్జామ్లో మ్యాక్సిమం ఆర్ఎస్ అగర్వాల్లో మోడల్స్ ఫాలో అవుతున్నాడు. ఓకే, సో లెట్ us go to the first question. In a 100 meters race, A covers the whole distance in 36 seconds and B in 45 seconds. In this race, A beats B by అన్నాడు. తెలుగులో వినండి. ఒక 100 మీటర్ల పరుగు పందాన్ని ఏ అనే అతను 36 సెకండ్లో పూర్తి చేస్తాడంట, బి అనే అతను 45 సెకండ్లో పూర్తి చేస్తాడంట. అయితే ఏ బిని ఎంత తేడాతో ఓడిస్తున్నాడు? మళ్ళీ వినండి. ఏ అనేవాడు 36 సెకండ్ల కాలంలో, బి అనేవాడు 45 సెకండ్ల కాలంలో 100 మీటర్లు దూరాన్ని పూర్తి చేస్తున్నారు. అయితే ఏ గెలుస్తాడు బి పైన ఎంత దూరంతో అన్నాడు. సో మీ క్వశ్చన్లో కాలం ఇచ్చి దూరం మీద అడుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమో టైం పీరియడ్, క్వశ్చన్ అడిగింది డిస్టెన్స్ మీద. ఇక్కడ మనం చిన్న లాజిక్ తెలిపోతే సరిపోదు. మనకేం తెలుసు అండి, ఏ యొక్క కాలం బి యొక్క కాలం టైం పీరియడ్ రేషియో తెలుసు. ఏ అనేవాడు 36 సెకండ్లు, బి అనేవాడు 45 సెకండ్లు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రేషియోస్ మెథడ్. మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని క్వశ్చన్స్ కూడా రేషియోస్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఈ టైం పీరియడ్ రేషియో ఏదైతే ఉందో దాన్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు కదా. 9 4s are 36, 9 5s are 45. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి టైం పీరియడ్కి స్పీడ్ ఇన్వర్స్ అవుతుంది, స్పీడ్కి డిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, మనకేం జరుగుతుంది అంటే చూడండి, స్పీడ్ రేషియో అండ్ డిస్టెన్స్ రేషియో బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? మరి స్పీడ్కి టైము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతం అన్నప్పుడు అదేమవుతుంది, 5:4 అవుతుంది, 5:4 అవుతుంది. అయిపోయింది ప్రశ్న, 2 స్టెప్స్లో ఆన్సర్ అయిపోయిందండి. మరి ఈ 5 పార్ట్స్ అనేది ఏంటండి అంటే ఏ గెలిచాడు 100 మీటర్లు పరిగెట్టాడు,
ఏ 5 భాగాలు 100 మీటర్లు అయితే బి 4 భాగాలు ఎంత 80 మీటర్లు. అంటే ఏ 100 మీటర్లు పూర్తి చేసిన సమయానికి బి ఎక్కడ ఆగాడు? 80 మీటర్ల దగ్గర ఆగాడు. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ difference between these two 20 meters is the right answer. So 20 meters తేడాతో ఏ బి ని ఓడిస్తున్నాడు. That is clearly given in the first option. Okay na? Next question number 2. In a kilometer race, A beats B by 100 meters and B beats C by 150 meters. In the same race, by how many meters does A beat C? ఒక కిలోమీటర్ పరుగు పందెంలో ఏ బిని 100 మీటర్ల తేడా తోడిస్తున్నాడు, బి సిని 150 మీటర్ల తేడా తోడిస్తున్నాడు. అయితే ఏ సిని ఎంత తేడా తోడిస్తాడు అనేది ప్రశ్న. ఇది కూడా రేషియోస్ లో చేసుకోండి. డిటిఎస్ ఫార్ములాకి వెళ్తే టైం వేస్ట్. అఫ్ కోర్స్ డిటిఎస్ ఫార్ములా వేసి ప్రయత్నించవచ్చు కానీ చాలా లెందీ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతారు. అదే రేషియోస్ లో కంపారిజన్ మెథడ్ అంటాం, నిష్పత్తిలో పోలిక. ఓకేనా? చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే ఏకి బికి పోలిక A:B ఇచ్చాడు. ఈ A:Bలో 1 కిలోమీటర్ పరుగు పందెం అన్నాడు. 1 కిలోమీటర్ అంటే అందరికీ తెలిసిన విషయమే, 1000 మీటర్లు అండి, 1000 మీటర్స్. అవునా? ఈ 1 కిలోమీటర్ పరుగు పందెంలో ఏ గెలిచాడంటే 1000 మీటర్లు పూర్తి చేసుకున్నాడు. బి ఓడిపోయాడు అంటే 100 మీటర్ల తేడాతో ఓడిపోయాడు అంటే అతను కేవలం 900 మీటర్లే పరిగెట్టగలడు. అంటే ఇక్కడ రేషియో 10:9. ఓకేనండి? అలాగే ఇప్పుడు బిని సితో కంపేర్ చేస్తున్నాడు, B:C కంపేర్ చేస్తున్నాడు. B:C. B beats C by 150 meters. B అనే అతను సిని 150 మీటర్లతో గెలిచాడంట. అంటే బి గెలవాలి కదా. బి గెలవాలి అంటే 900 మీటర్ల దగ్గర ఉన్నప్పుడు గెలిచినట్టు అర్థం కాదు కదా. బి గెలవాలి అంటే మొత్తం 1000 మీటర్లు పరిగెట్టాల్సిందే, 1000 మీటర్స్ కంప్లీట్ చేయాల్సిందే. అప్పుడు సి అనేవాడు 150 మీటర్లు వెనకబడ్డాడు. 150 మీటర్లు వెనకబడ్డాడంటే ఇది ఎంత అవుతుంది? 850. 1000లో నుంచి 150 తీసేయండి, ఎంతండి? 850. ఇది కట్ చేస్తే మీకు 0 కొట్టేశారు. 5 ఎక్కంలో కొట్టేయండి, 5 20. నెక్స్ట్ 5 17. ఓకేనా? ఇప్పుడు మనకి కంపారిజన్ ఏంటి అంటే ఏని సిని పోల్చమంటున్నాడు. ఏ సిని ఎంత తేడా తోడిస్తాడు? ఏకి బికి పోలిక నా దగ్గర ఉంది, బికి సికి పోలిక కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు చివరిగా ఏకి సికి పోలిక అడుగుతున్నాడు. ఇది రేషియోస్ లో బేసిక్ లెవెల్ క్వశ్చన్. ఇది A:B ఇచ్చి B:C ఇచ్చి A:B:C కనుక్కోండి లేదా A:C కనుక్కోండి అనేది నిష్పత్తుల్లో బేసిక్స్ అంతే. ఆ బేసిక్స్ నే మనం ఇక్కడ షార్ట్ కట్ గా వాడుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం పోల్చాల్సింది ఎవరెవరిని అంటే ఏని సిని. దానికి మీరు చేయాల్సినటువంటి చిన్న షార్ట్ కట్ ఏంటి అంటే ఈ 2 మల్టిప్లై 10 20 ఎంతండి? 200. నెక్స్ట్ 9 17. 9 17. 17 20 340. అందులో ఒక 17 తీసేస్తే 323. సారీ 9 17 అండి, 153. ఓకేనా? 153. ఓకేనా? సో 200 153 కంపేర్ చేయండి. ఏమడిగాడు ఇంతకి? బై హౌ మెనీ మీటర్స్ డస్ ఏ బీట్ సి ఇన్ కిలోమీటర్ రేస్. కిలోమీటర్ రేస్ మీరు అనొచ్చు సార్ ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే అయిపోతుంది కదా. అక్కడ డిఫరెన్స్ కాదు. ఇది 200 మీటర్లు అయితే ఇది 153 మీటర్లు అన్నట్టు వస్తుంది.
కిలోమీటర్ అన్నప్పుడు ఏం చేయాలి? దీన్ని 5 రెట్లు చేయాలి, దీన్ని 5 రెట్లు చేయాలి. అవునా? నేను దీన్ని 5 రెట్లు చేయకుండా సింపుల్గా ఆన్సర్ ఏం చెప్తానంటే ఈ డిఫరెన్స్ని 5 రెట్లు చేసేయండి అంట. 200కి 153కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 47 ఉంది. దీన్ని 5 రెట్లు చేసేయండి అంట. 47 × 5 235 మీటర్స్. ఆ 235 మీటర్స్ అనేది సెకండ్ ఆప్షన్లో క్లియర్గా ఇవ్వబడింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నుంచి నాకంటే ముందు మీరు చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ 2 క్వశ్చన్స్ విన్నారు. ఇక అన్ని క్వశ్చన్స్ అదే ప్యాటర్న్ ఉంటుంది. సో అదే ప్యాటర్న్ ఉన్నప్పుడు నాకంటే ముందే మీరు ఫాస్ట్గా ఆన్సర్ చెప్పగలగాలి. సో మీరు రఫ్ పేపర్ పెన్ పట్టుకొని ఈ క్వశ్చన్ని ఓన్గా సాల్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ మోడల్. A can run 22.5 meters while B can run 25 meters in a kilometer race. B beats A by. ఒక పరుగు పందెంలో ఏ అనేవాడు 22.5 మీటర్ల దూరం, అది 1 కిలోమీటర్ దూరం, 22.5 మీటర్లు. బి రన్స్ 25 meters in a kilometer race. A can run 22.5 meters while B can run 25 meters. చూడండి ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడు. ఇది 22.5 మీటర్స్, బి 25 మీటర్స్. అది వారి సామర్థ్యాల నిష్పత్తి డైరెక్ట్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ లో కాలాలు ఇచ్చాడు, దానికి విలోమం తీసుకున్నాం. కానీ ఇక్కడ మీటర్లు అంటే డైరెక్ట్ డిస్టెన్స్ రేషియో ఇస్తాడు కదా. సో డైరెక్ట్ డిస్టెన్స్ రేషియో ఇచ్చినప్పుడు ఇంక కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఇది 45/2 అవుతుంది. 45/2 అటు వెళ్తే 50, 45/50 అంటే 9:10. 9:10 రేషియోలో ఉంది. ఏమడుగుతున్నాడు? 1 కిలోమీటర్ పరుగు పందెం. 1 కిలోమీటర్ పరుగు పందెం అంటే ఇది 1000 మీటర్లు. ఓకేనా? 10 parts 1000 మీటర్స్. అయితే నాకు కావాల్సింది ఎంత తేడా? 1 part. ఓకే, ఇది 10 parts అండి. 10 parts 1000 మీటర్స్ అయితే 1 part ఎంత అవుతుంది? ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ 100 మీటర్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద 4th క్వశ్చన్. మనం ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఏబి మధ్య కంపారిజన్, బీసీ మధ్య కంపారిజన్ చూడడం జరిగింది. ఈ క్వశ్చన్ లో ఏం జరిగింది అంటే ఏబిసి ముగ్గురు మధ్య ఒకేసారి కంపారిజన్ జరుగుతుంది. ఫైనల్ గా బి అండ్ సి మధ్య కంపారిజన్ అడుగుతున్నాడు. చూడండి క్వశ్చన్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అంటే ఇన్ a kilometer race A, B and C are 3 participants. A can give B a start of 50 meters and C a start of 69 meters. The start which B can allow C is 1 కిలోమీటర్ పరుగు పందెంలో ఏ అనేవాడు బిని సిని ఇద్దరిని ఓడించగలడు. అంటే హెడ్ స్టార్ట్ ఇవ్వగలడు. స్టార్ట్ అంటే అర్థం మనకి 50 మీటర్ల తేడాతో ఓడించగలడు అని అర్థం. ఏ అనేవాడు బిని 50 మీటర్లు, ఏ అనేవాడు సిని 69 మీటర్లు. అంటే ఇక్కడ కంపారిజన్ మనకి ఏ బి సి డైరెక్ట్ ఇచ్చాడు. A:B:C డైరెక్ట్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఏ 1000 మీటర్స్ పరిగెట్టినాడో బి 50 తక్కువ ఆరంభ దూరం తీసుకుంటున్నాడు. అంటే అర్థం 50 మీటర్లు. స్టార్ట్ అంటే ఏంటండి? ఆరంభ దూరం. 50 మీటర్లు తక్కువ అంటే 950 మీటర్స్. నెక్స్ట్ సి అనేవాడు 69 మీటర్స్ తక్కువ 1000 కంటే ఏ కంటే 69 మీటర్స్ తక్కువ. అంటే అది ఎంత అవుతుంది? 931. ఇప్పుడు మనకు కావాల్సిన కంపారిజన్ బికి సికి మధ్య కంపారిజన్. ద రేషియో ఇన్ బిట్వీన్ బి అండ్ సి ఈజ్. సో బికి సికి మధ్య కంపారిజన్ చూసినట్లయితే 19 కొట్టేవచ్చు. ఓకేనా? 1950s అండ్ 1949s. ఓకేనా? 1950s 950 1949.
ఇప్పుడు ఏమడుగుతున్నాడు, బి అనేవాడు సికి ఎంత స్టార్ట్ ఇవ్వచ్చు, 1 పార్ట్. ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. నాకేం తెలుసు అంటే ఈ 50 పార్ట్స్ వాల్యూ తెలుసు. 50 పార్ట్స్ వాల్యూ ఎంత అండి అంటే టోటల్ 1 కిలోమీటర్. 50 పార్ట్స్ 1000 మీటర్స్ అయితే 50 పార్ట్స్ is equal to 1000 meters. Then what is this 1 part? Simplify చేయండి. 0 0 cancel, 5 ఎన్నిసార్లు cancel, 20 times. So answer 20 meters is clearly given here in the fourth option. సో అలాగే ఇంకా ప్రతి ప్రశ్నని కూడా మనం ఏం చేయాలంటే రేషియోలో అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా నిష్పత్తి అనుపాతం బేసిక్స్లో మనం చెప్పుకున్న లెక్కలే. కాబట్టి ఇదే మెథడ్ ఫాలో అయితే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నాకంటే ముందు మీరు ఆన్సర్ చెప్పగలరు. చేయండి, ఒక రఫ్ పేపర్ పెన్ పట్టుకొని ఇవన్నీ కూడా ప్రాక్టీస్ మీకు. ఓకేనా? సో ఒకసారి నాకంటే ముందు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇన్ ఏ 1000 meter race, A can beat B by 100 meters. In a race of 400, B can beat C by 40. By how many meters will A beat C in a race of 500 meters? సేమ్ సెకండ్ లెక్క ఇది ఒకటే. ఏ బిని ఓడిస్తున్నాడు, బి సిని ఓడిస్తున్నాడు, ఏ సిని ఎంత తేడాతో ఓడిస్తాడు. చూడండి, ఇక్కడ ఏకి బికి మధ్య నిష్పత్తి ఇవ్వడం జరిగింది. 1000:100 తక్కువ అంటే 900 ఎంత అయింది, 10:9. నెక్స్ట్ బికి సికి నిష్పత్తి ఇవ్వడం జరిగింది. 400 మీటర్ల పరుగు పందెంలో బీసీని 40 మీటర్ల తేడాతో ఓడిస్తున్నాడు. మరి 400లో 40 తీసేస్తే 360. ఓకేనా? సో ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు. 4 ఎక్కంలో పోతుంది, 0 0 క్యాన్సిల్ చేయండి. 4 10s are 4 9s. అయిపోయింది లెక్క. ఇప్పుడు నాకు కావాల్సింది ఎవరెవరి మధ్య కంపారిజన్, ఏకి సికి మధ్య కంపేర్. దీనికి షార్ట్ కట్ ఏం చెప్పుకున్నాం, 10 10 100, 9 9 81. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడంటే 500 మీటర్ల పరుగు పందెం అంటే 100 parts is given as 500 meters. ఏ గెలిచాడు కదా, మరి ఏ గెలిచినప్పుడు మొత్తం 500 మీటర్లు పరిగెట్టాలి. మరి 100 parts అనేది 500 మీటర్స్ అయితే నాకు కావాల్సింది ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, ఈ డిఫరెన్స్ 19 parts అంతే కదా. ఎంత తేడాతో ఓడిపోయాడు, 100కి 81కి మధ్య భేదం 19 భాగాల తేడాతో ఓడిపోయాడు. మరి వాట్ ఈస్ దట్ 19 parts వాల్యూ, 100 parts into 5 500, 19 parts into 5. ఓకేనా? 19 5s are 95 meters. 19 5లు 95 మీటర్లు. క్లియర్ కట్గా సెకండ్ ఆప్షన్లో. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ఏ 100 meters race, A beats B by 10 and C by 13. In a 180 meter race, B beats C. జస్ట్ ఇందాక లెక్కకి ముందు లెక్క అంటే 4వ లెక్క, 4th క్వశ్చన్. ఏబిసి డాటా రేషియో ఇచ్చి బికి సికి కంపారిజన్ అడిగాడు కదా. సేమ్ మోడల్ అండి, చేయండి ఫాస్ట్గా. A:B:C 100 meters రేస్, ఏ గెలిచాడు, బి 10 తక్కువ 90, సి 13 తక్కువ. 100లో 13 తీసేస్తే 87. నాకు కావాల్సింది వీళ్ళిద్దరి మధ్య పోటీ. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ పెడతారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ పెడుతున్నప్పుడు B:C 90:87. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 90 parts బి గెలిచాడు, 180 meters. నాకు కావాల్సింది వాళ్ళ మధ్య తేడా అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, 3 parts.
3 parts. 90 into 2 180 meters. 90 into 2 180 meters. 3 into 2 6 meters. That is clearly given in option D. చూడండి అన్నీ ఒకేలా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. ఇంకొక మోడల్ ఉంది, ఆ మోడల్ పార్ట్ 2లో వస్తుంది మీకు. సో టుడే ఈజ్ పార్ట్ 1, టుమారో పార్ట్ 2. ఈ 2 డేస్లో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఆల్రెడీ చేసిన మోడలే. ఏబిసి ముగ్గురు మధ్య డైరెక్ట్ కంపారిజన్ ఇచ్చేస్తాడు, అప్పుడు బికి సికి మధ్య మనం పోలిక కట్టాలి. ఆల్రెడీ ఇందాక ముందుకు చేసిన లెక్క ఇది. ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ఇలాంటివే సాల్వ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాక్టీస్ క్లాస్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. మ్యాథ్స్ స్టూడెంట్స్ బోర్ ఫీల్ అవ్వచ్చేమో కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 200 మీటర్ల పరుగు పందెంలో ఏ బిని సిని ఓడిస్తున్నాడు. అయితే సి అనేవాడు బిని ఎంత తేడాతో ఓడిస్తాడు. ఎలా ఇచ్చాడు ప్రశ్న? ఏబిసి మధ్య కంపారిజన్. ఏ అనేవాడు 200 మీటర్లు పరిగెట్టినప్పుడు బి అనే అతను 31 తక్కువ. 31 తక్కువ అంటే ఇది 169. సి అనేవాడు 18 తక్కువ. 18 తక్కువ అంటే ఇది 182. నాకు కావాల్సింది బి అండ్ సి మధ్య కంపారిజన్. ఇప్పుడు కనుక మీరు రేషియో ఫైండ్ అవుట్ చేసినట్లయితే బికి సికి మధ్య రేషియో 169:182. 169 13 13 స్క్వేర్, దట్ ఈస్ 13 స్క్వేర్ 169. ఇది 13 ప్లస్ ఇక్కడ 169 13 కలిపితే 182 అవుతుంది కదా, అంటే ఇది 14 పాయింట్స్. అయిపోయింది క్వశ్చన్. ఏంటండి ప్రశ్న? ఇప్పుడు ఈ 14 పార్ట్స్ ఏదైతే ఉందో దట్ 14 పార్ట్స్ ఈజ్ ఎవరు గెలిచారు ఇక్కడ పరుగు పందెంలో? సి గెలిచాడు. బి తక్కువతో ఓడిపోయాడు. సి 14 పార్ట్స్ పరిగెట్టాడు. బి 13 అంటే 1 పార్ట్ తక్కువ. ఆ 14 పార్ట్స్ ఎంత? 350 మీటర్స్. ఓకేనా? 14 పార్ట్స్ 350 మీటర్స్. అయితే నాకు కావాల్సింది ఈ డిఫరెన్స్ 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ ఎంత? క్యాన్సిలేషన్ చేయండి. 7 ఎకంలో 7 రోజులు 7 50లు 2 1లు 2 25లు. సో ఆన్సర్ 25 meters. That is clearly given in the second option. Okay na? Next question number 8. Question number 8. In a race of 200 meters, B can give a start of 10 meters to A and C can give a start of 20 meters to B. The start that C can give to A in the same race is 200 మీటర్ల పరుగు పందెంలో B అనే వ్యక్తి ఏకి 10 మీటర్ల ఆరంభ దూరాన్ని ఇస్తున్నాడు. అంటే ఇక్కడ బి గెలుస్తున్నాడు అండి. 200 మీటర్ల పరుగు పందెంలో బి 10 మీటర్ల తేడాతో గెలుస్తున్నాడు. అంటే ఇది 190. రేషియో 20:19. నెక్స్ట్ స్టెప్ లో ఏమైంది అంటే సి అనేవాడు బి మీద గెలుస్తున్నాడు. సి గివ్స్ ఏ స్టార్ట్ ఆఫ్ 20 మీటర్స్. అంటే 200లో 20 తగ్గిస్తే 180. ఇది ఎంత అవుతుంది? 10:9. మోడల్ ఆల్రెడీ చేసిందే కదా. ఇప్పుడు దీనికి షార్ట్ కట్ ఏంటో మీ అందరికీ తెలుసు. A:C. కానీ ఇక్కడ మనకు వచ్చేది C:A. ఎందుకంటే బి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి C:A. ఎంత అండి అంటే 20:10 200. 19:9 171. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? ఎలాగో 200 మీటర్ల పరుగు పందెం అనే కదా అడుగుతున్నాడు. ఇన్ ఏ సేమ్ రేస్ 200 మీటర్స్. అంటే ఇది 200 మీటర్స్, ఇది 171 మీటర్స్. ఆ డిఫరెన్స్ ఎంత? ఆన్సర్ ఏంటండి? 29 meters is clearly given in the option B. Is that clear? Next question వెళ్ళిపోదామా? Okay. Next question number 9. In a 200 meters race, A beats B by 35 meters or 7 seconds. A's time over the course is. కొంచెం మారింది క్వశ్చన్. ఇప్పుడు దాకా చేసిన 8 క్వశ్చన్స్ ఒకేలా ఉన్నాయి, కానీ ఇది కొంచెం మారింది. ఏమంటున్నాడంటే 200 మీటర్ల పరుగు పందెంలో 200 మీటర్ల పరుగు పందెంలో ఓకేనా
ఏ బీట్స్ బి బై 35 మీటర్స్ ఆర్ 7 సెకండ్స్. ఏ గెలిచాడు, బి ఓడిపోయాడు. ఎంత తేడా అంటే 35 మీటర్లు వెనకబడ్డాడు, లేదా 7 సెకండ్ల తర్వాత చేరుకున్నాడు. అంటే ఏ గెలిచినా 7 సెకండ్లకి బి చేరుకున్నాడు. ఫస్ట్ ఏ చేరుకున్నాక బి చేరుకున్నాడు. ఎంత తేడా? 7 సెకండ్స్ లేట్. అదే ఏ గెలిచినప్పుడు బి ఎంత వెనకబడ్డాడు? 35 మీటర్స్. అంటే మీకు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే బి యొక్క వేగం, బి అనేవాడు ఈ 35 మీటర్స్ ట్రావెల్ చేయడానికి 7 సెకండ్స్ పట్టింది. సో బి యొక్క వేగం ఎంత? స్పీడ్ ఆఫ్ బి ఈజ్ 35 మీటర్స్ బై 7. 35 మీటర్స్ బై 7 సెకండ్స్ అంటే ఎంత అండి? 5 మీటర్ పర్ సెకండ్. 5 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ బి. కానీ వాడు అడిగింది ఏంటి అంటే ఏస్ టైమ్ ఓవర్ ద కోర్స్ ఈజ్, ఏ అనేవాడు ఆ పరుగు పందాన్ని పూర్తి చేయడానికి పట్టిన కాలం ఎంత. అఫ్ కోర్స్ దీన్ని కూడా మనం రేషియోలో కన్వర్ట్ చేసి, అదే ఈ డిఫరెన్స్ ఇది ఎంత అంటే 165 అలా తీసుకొని రేషియోలో చేయొచ్చు. కానీ తర్వాత వచ్చే కొన్ని పెద్ద క్వశ్చన్స్ మనం ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోవడం బెస్ట్. ఈ పాయింట్ అర్థమైంది కదా? ఈ పాయింట్ అర్థమైతే 3 స్టెప్పుల్లో ఆన్సర్ తేల్చవచ్చు. ఏంటి సార్ ఆ 3 స్టెప్పులు? చూడండి, క్వశ్చన్ చదవగానే నాకు అర్థమైపోయింది. క్వశ్చన్లో ఇండైరెక్ట్గా బి యొక్క వేగం ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ బి ఈజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. దట్ ఈస్ హౌ మచ్ అంటే 35 by 7. How much? 5 meters per second. అవునా? Now what is the time taken by B? B పరుగు పందెం పూర్తి చేయడానికి పట్టే కాలం ఎంత అంటే 200 మీటర్ల పరుగు పందెం. అతని వేగం వచ్చి 5. ఎంత? 40 సెకండ్స్. బి పరుగు పందెం పూర్తి చేయడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? 40. ఇక ఫైనల్ స్టెప్ ఏ కాలం ఎంత అని అడుగుతున్నాడు. సో ఏకి పట్టిన కాలం బికి పట్టిన కాలం కంటే 7 సెకండ్లు తక్కువ, అంటే 33 సెకండ్లు అని అర్థం. 33 seconds is clearly given in the 33 seconds is clearly given in the third option. ఓకేనండి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. క్వశ్చన్ చదవగానే అక్కడ 35 by 7 5 మీటర్ పర్ సెకండ్ అనేది బి వేగం అని అర్థం చేసుకోండి. బి అనేవాడు 200 మీటర్లు పరిగెట్టడానికి 40 సెకండ్లు పడుతుంది కదా. మరి ఏ అనేవాడు 7 సెకండ్లు ముందున్నాడు కాబట్టి ఏ యొక్క కాలం ఎంత? 33 సెకండ్స్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. In a 500 meters race, the ratio of the speeds of 2 contestants A and B is 3:4. If A has a start of 140 meters, then A wins by. ఇది హెడ్ స్టార్ట్ మోడల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ ఇస్. ఎగ్జామ్లో మనకి మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. హెడ్ స్టార్ట్ అంటే ఆరంభ దూరం అండి. గెలవడానికి బి అనేవాడికి అలాంటి హెడ్ స్టార్ట్ లేదు. 500 మీటర్లు పరిగెట్టాలి. బి పరిగెట్టాల్సిన దూరం ఎంతండి? 500 మీటర్లు. కానీ ఏ గెలవడానికి అతనికి 140 మీటర్ల హెడ్ స్టార్ట్ ఇచ్చాం. అంటే ఆ 140 మీటర్లు అతను పరిగెట్టాల్సిన అవసరం లేదు. సో 500లో ఆ 140 కనుక తీసేస్తే మిగిలేది 360 మీటర్లే పరిగెట్టాలి. హెడ్ స్టార్ట్ అంటే అర్థం అది మైనస్ చేయాలని అర్థం. సో ఏ అనే అతను స్టార్టింగ్ 140 మీటర్స్ పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ 360 మీటర్స్ పరిగెడితే సరిపోతుంది. ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇక డైరెక్ట్గా మీకు ఎఫిషియన్సీస్ రేషియో ఇచ్చాడు కదా. ఏంటా ఎఫిషియన్సీ రేషియో? A/B is equal to 3:4. 3:4. ఈ 3 పార్ట్స్ ఏదైతే ఉందో ఏ 360 మీటర్స్ పరిగెట్టాడు అనుకుందాం. మరి బి అనేవాడప్పుడు 3 పార్ట్స్ 360 అంటే 3 120. 4 పార్ట్స్ 4 into 120 4.
అవునా? ఇప్పుడు చూడండి ఎవరు గెలిచారంటే బి గెలిచాడు 360 360. అతని టార్గెట్ ఏకి ఇచ్చిన టార్గెట్ 360, ఏకి ఇచ్చిన టార్గెట్ 360 పూర్తి చేశాడు. కానీ బికి ఇచ్చిన టార్గెట్ 500, ఇక్కడ ఇది పరిగెట్టింది 480. టార్గెట్ పూర్తి చేయలేదు. ఎంత తక్కువతో ఓడిపోయాడు? 500 కంటే ఎంత తక్కువ? ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 20 meters ఇస్ ద రిక్వైర్డ్. సో ఇలా రేసెస్లో మనం ఒక మోడల్ నేర్చుకున్నాం ఈరోజు. అకార్డింగ్ టు కంపారిజన్ ఆన్సర్ చెప్పడం ఎలా, ఓకేనా? సో రేపటి పార్ట్ 2లో ఇంకా వీటికంటే కొంచెం కష్టమైన క్వశ్చన్స్ ఉంటాయి. ఈరోజు బేసిక్ క్లాస్ మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసుకోండి. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రేపు చూద్దాం. ఇవన్నీ కూడా న్యూ ఆర్ఎస్ అగర్వాల్ నుండి తీసుకున్నటువంటి బిట్. అండ్ మర్చిపోకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పుకున్నాను, మన శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు రేపు ఒక ఆఫర్ ఇవ్వబడింది. ఎనీ కోర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 rupees. So don't miss this offer. Hurry up. Okay, thank you.